హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆరు గుప్తాతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. మనోహరిని ఇంటి నుంచి బయటికి పంపించేయాలి, నా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి, అప్పుడు మీతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా గుప్తా గారు, స్వర్గానికైనా నరకానికైనా అని చెప్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇక గుప్తా కూడా అరు బాధని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. బాలిక, నాకు నిజం తెలిసిన నీ కళ్ళెదురుగా నీ కన్నవారు ఉన్నా నేను చెప్పలేని పరిస్థితి బాలిక, నిన్ను ఈ విధముగా నేను చూడలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఆరు గుప్తాని చూసి, గుప్తా గారు, మీకు నిజం తెలిసినా చెప్పట్లేదని నాకు తెలుసు, చెప్పే పరిస్థితిలో మీరు లేరని కూడా నాకు అర్థమవుతుంది. అయినా నన్ను ఈ పరిస్థితిలో చూస్తే మీరు నిజం చెప్పే స్థితి ఉంటే ఖచ్చితంగా చెప్పేవారి, మీరైనా ఏమీ బాధపడద్దు గుప్తా గారు, నిజం చెప్పలేనందుకు ఏం పర్వాలేదు అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా అంటాడు, ఈ ఒక్క మాటతో నీ మీద ఉన్న గౌరవం నాకు ఇంకా రెట్టింపైంది బాలిక, నిన్ను ఈ విధముగా చంపి ఆ బాలిక ఇంకా పాపాన్ని మూట కొట్టుకున్నది, ఇంతటి మంచి బాలికను ఎలా అలా హతమార్చిందో నాకు అర్థం కావట్లేదు, ఇంతకింత శిక్ష అనుభవిస్తుంది ఆ మనోహరి, నువ్వు బాధపడకు బాలిక అని ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఆరు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడ పూజలో జరిగిందే తలుచుకొని సంతోషపడుతూ ఉంటుంది. అమర్ పక్కన కూర్చొని పూజ చేసుకున్నందుకు. ఇక్కడ అమర్ పిల్లలు అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. మిస్ అమ్మ వచ్చి అందరికీ పాయసం ప్రసాదం ఇస్తుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నిర్మల అంటుంది, మిస్ అమ్మ, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మిస్ అమ్మ, పూజలో అరుంధతి లేని లోటుని నువ్వు ఇవాళ ఎక్కడ కనపడనివ్వలేదు, చాలా బాగా జరిగింది పూజ, వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్ను చాలా మెచ్చుకున్నారు, అరుంధతి లేని లోటు లేదు, నిన్ను చూస్తుంటే అరుంధతిని చూసినట్టు ఉందని అందరూ చెప్పారు, నాకు చాలా సంతోషంగా అనిపించింది, నిజమే కదండి అని చెప్పి అడుగుతూ ఉండగా అమర్ వాళ్ళ నాన్న అంటాడు, అవును నిజంగానే అరు లేని లోటుని తీర్చేసింది, ఎక్కడా అది కనపడనివ్వలేదు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పడంతో, అవును మిస్ అమ్మ, పూజలో నాకు అరుంధతి కూడా మన దగ్గర కూర్చొని పూజ చేసినట్టుగా నాకు అనిపించింది అని నిర్మల చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అమర్ చేయి పట్టుకొని అరు పూజ చేసినట్టుగా అనిపించిన విషయం తలుచుకొని సంతోషపడుతూ ఉంటాడు. ఇక్కడ మనోహరి ఇదంతా విని చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. అమర్ని ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ నాకు కాకుండా చేస్తున్నారు, నాకు దూరం చేస్తున్నారు, కానీ నేను అమర్ని మీ దగ్గర నుంచి లాక్కునేదాకా నేను ఊరుకోను, మీకు దూరం చేస్తాను, నా వాణ్ణి చేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు రాతోడు వస్తారు. సార్, కమాండర్ సురేంద్ర గారు మీకు ఫైల్స్ పంపించారు అని అమర్తో చెప్తూ ఉంటాడు. ఇక మిస్ అమ్మ అంటుంది, రాథోడ్, మిమ్మల్ని పూజ మొదలు పెట్టాక రమ్మని చెప్పాను కదా, కానీ మీరు పూజ అయిపోయాక వచ్చారు, ఉండండి ప్రసాదం తీసుకొస్తాను అని వెళ్తూ ఉండగా అమర్ మిస్ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని అడుగుతూ ఉంటుంది. అమర్ మిస్ అమ్మ వంకే అలా చూస్తూ చాలా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు. థ్యాంక్సా, దేనికండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అమర్ చెప్తాడు, పెళ్ళికి ముందు నాకు ఈ పూజలు అవి అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అసలు ఇంట్లో ఏ పూజ జరిగినా నాకు తెలిసేది కూడా కాదు, కానీ పెళ్ళయ్యాక అరుణ్ని పెళ్లి చేసుకున్నాక తన ప్రేమతో నాలో చాలా మార్పులే వచ్చాయి, నేను అన్నిటికీ తన సంతోషం కోసం, తన నవ్వు కోసం అన్నీ సరే అనేవాడిని, అప్పుడు అరు నాలో చాలా మార్పులు తీసుకొని వచ్చింది, ఇవాళ ఎందుకో తెలియదు నాతో అరు కూర్చొని పూజ చేసింది, నన్ను ముట్టుకొని స్పర్శ కూడా నాకు అనిపించింది, నాతోనే ఉంది అనిపించింది, లేని బాధ లేదు, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అని చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి, చచ్చింది ఎలా ముట్టుకుంటుంది, స్పర్శ ఎలా తెలిసింది, కొంపతీసి తనకి స్పర్శ అని ఆ వరం కూడా వచ్చిందా ఏంటి అని భయపడుతూ ఉంటుంది. ఇకప్పుడు
మిస్సమ్మ చెప్తూ ఉంటుంది. అదేంటండి, అక్క మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది? మనతోనే ఉంటుంది. తన కన్నవారిని చూసుకోలేకపోయింది. కనీసం తనని చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకొని తీరుతుంది అక్క. వాళ్ళని మనం కనిపెట్టాలి. మీకు అక్కని దూరం చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. వాళ్ళ అంతు చూసేదాకా అక్క మన మధ్యనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు కదా మనోహరి గారు అని అడుగుతూ ఉంటుంది. అవును ఉంటుంది అని చెప్పడంతో, ఏమైంది మనోహరి, అలా ఉన్నావేంటి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, కొంచెం అట్మాస్ఫియర్ వేడిగా ఉంది కదా అని చెప్తూ ఉంటాడు. బాగానే ఉందిగా అని అంటాడు. ఇంతలో రాథోడ్తో కలిసి అమర్ ఫైల్స్ మీద సైన్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ నిర్మల అంటుంది, ఈ 5వ వాయినం కూడా ఇచ్చేయమ్మా వాళ్ళకి అని చెప్పడంతో, పక్కింటి అక్క ఉంది కదా, నేను ఇచ్చేసి వస్తాను అని వాయినం తీసుకుని మిస్సమ్మ బయటికి వెళ్తుంది. ఇది ఎవరికి ఇస్తుందో వాయినం, ఆ అక్క ఎవరో చూద్దాం అని మనోహరి కూడా పైకి వెళ్ళి మిస్సమ్మని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక మిస్సమ్మ అలా బయటికి వెళ్ళటంతో బయట అరుంధతి గుప్తా ఉంటారు. ఇక అరు గుప్తాతో మాట్లాడుతూ ఉండగా మిస్సమ్మ వస్తుందని చెప్తూ ఉంటాడు. ఇక మిస్సమ్మ వెళ్ళి, అక్క ఇక్కడే ఉన్నావా, నీకు వాయినం ఇవ్వటానికి వచ్చాను, ఎందుకక్క వచ్చేసావు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందంగా ఉంది నేను పూజ చేసుకున్నందుకు అని చెప్తూ ఉంటుంది. పూజ నువ్వెక్కడ చేసావక్క, చూసావు అంతే కదా అని అనటంతో, అదే చూడటం అని చెప్తూ ఉంటుంది. ఇదిగో అక్క, నీకు వాయినం ఇవ్వటానికి వచ్చాను అని అనటంతో, ఆయన ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారక్క, నాతో పూజ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందట, నన్ను చాలా ఇవాళ ఆశీర్వదించినట్టు మనస్ఫూర్తిగా నాకు అనిపించింది అని చెప్తూ ఉంటుంది మిస్సమ్మ అరుకి. అవునా అని అనటంతో, అవునక్క, ఆయన మొదటి భార్య నాతోనే నాలానే ఉన్నట్టు అనిపించిందట అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అవునా, కానీ నీకు బాధ లేదా? ఎంతైనా ఆయన మొదటి భార్య కదా, అంత ప్రేమని చూపిస్తున్నందుకు నీకు బాధగా లేదా అని అడుగుతూ ఉంటుంది. కొంచెం కూడా లేదక్క, ఆయనకి ఎంతైనా ఫస్ట్ అక్కే అని చెప్తూ ఉంటుంది. మా ముగ్గురు ప్రయాణం మొదలైంది అని చెప్తూ ఉంటుంది. ఇక అరుంధతి మిస్సమ్మని హత్తుకుంటుంది, చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు ఇదిగోండక్క వాయినం తీసుకోండి అని చెప్పిస్తూ ఉంటుంది. ఇదంతా పైనుంచి మనోహరి చూసి ఆశ్చర్యపోతుంది, కుప్ప కూలిపోతుంది. ఒక్కసారిగా ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని కూడా ఇద్దరు చెప్పుకుంటారు. అరుంధతి కాలికి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది, అక్షింతలు వేస్తుంది. ఇదంతా మనోహరి అక్కడ ఆత్మ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇక చాలా షాక్ అయిపోతుంది. సరే మిస్సమ్మ, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అరు వెళ్ళిపోతుంది. ఇదంతా మనోహరి గోరాకి వెళ్ళి చెప్తుంది జరిగిందంతా కూడా. ఏంటి గోరా, నువ్వేమీ మాట్లాడవేంటి, నీకు ఆశ్చర్యంగా లేదా అని అడుగుతూ ఉంటుంది. నీకు ఆశ్చర్యంగా ఉందేమో, నాకు అర్థమవుతుంది. ఆ దైవ తోడు ఆ ఆత్మకి ఉంది, అందుకనే ఆ దైవమే ఈరోజు పూజ చేయించుకుంది ఆ ఆత్మతోటి అని అంతా చెప్తూ ఉంటాడు. ఇక మనోహరి షాక్ అయిపోతుంది. ఆ ఆత్మ అనుకున్నది సాధించేదాకా అక్కడి నుంచి వెళ్ళదు అని చెప్తూ ఉంటాడు. ఇంకేం సాధించాలి, అనుకున్నట్టే ఆ మిస్సమ్మతో పెళ్లి చేసింది కదా, ఇంకా ఏం కావాలి దానికి అని మనోహరి అడుగుతూ ఉంటుంది. నీ వినాశనం, నువ్వు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కావాలి ఆ ఆత్మకు అని చెప్తూ ఉంటాడు గోరా. ఇక మనోహరి ఏం ప్లాన్ చేస్తుందో చూద్దాం.